నమస్కారం ప్రజలారా. రేవంత్ రెడ్డి ఈ పేరు కొత్తగా పరిచయం అవసరం లేదు. బేసిక్ గా కొంతమంది పేడ్ బ్యాచ్ కి మాత్రం ట్రోల్ చేయడానికి గుర్తుకొచ్చే పేరు. కానీ పేదలకు, వెనకబడ్డ తరగతులకు ఈ పేరు చెప్పంగానే ఒక చిరునవ్వు అయితే ఇప్పటి నుంచి వస్తుంది. చరిత్రలో ఎప్పుడూ ఈ పేరు చెరిగిపోదు. ఎంతమంది సీఎంలు వచ్చినా, వందల వేల సీఎంలు వచ్చినా కానీ రేవంత్ రెడ్డి అనే పేరు బంగారు అక్షరాలతోని రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతుంది. ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఏ సీఎం, ఏ పిఎం, ఏ ఒక్క నాయకుడు ఆలోచించని విధంగా రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తే దాన్ని ముంగ తీసుకుపోయే రకంగా ఏ సీఎం, ఏ పిఎం చేయని పని రేవంత్ రెడ్డి చేసిండు. బీసీలకు, వెనకబడ్డ తరగతులకు మంచి విద్య అందాలా, మంచి వైద్యం అందాలా, మంచి ఉద్యోగాలు రావాలనే ఆలోచనతోని 42% రిజర్వేషన్లు వెనుకబడ్డ తరగతులకు ఈరోజు అందించిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. కొంతమంది సన్నాసులు ఏదో ఏమేమో ఇచ్చేసారు వాళ్ళకి పేరు రానికి, ఏదో బీసీలను అడ్డు పెట్టుకుని వాళ్ళు ఏదో పెద్ద పీక్ ఇచ్చేయడానికి ఏమేమో చేసిరు. ఏం చేసినా ఏం పట్టించుకోకుండా ఆయన టార్గెట్ ఒకటే, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడమే ఆయన టార్గెట్ గా పెట్టుకొని వచ్చిన సంవత్సరంన్నర కూడా కాలే, ఇంకా ఒక్క సంవత్సరం 3 నెలలు మాత్రమే అవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసిండు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండు. 42% రిజర్వేషన్ కి పాస్ చేసిండు. అసెంబ్లీలో బిల్ పాస్ అయిపోయింది. తన ఏమైతే చేయగలరో మొత్తం రేవంత్ రెడ్డి వేసేసిండు. ఈ పేరు ఖచ్చితంగా బంగారు అక్షరాలతో ఈ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోబోతుంది. మోడీ ఒకవేళ దాన్ని ఆమోదించకపోతే తర్వాత మాట, అట్లా వంగి గుద్దేని ఆమోదించుకుందాం. కానీ రేవంత్ రెడ్డి ఈరోజు ఏ సీఎం చేయని ఘనత, ఏ సీఎం కి రాని పేరు ఈరోజు రేవంత్ రెడ్డికి వచ్చిందంటే దానికి కారణం ఆయనకున్న పట్టుదల, ప్రజలపైన ఆయనకున్న ప్రేమ. వెనకపడ్డ బీసీ కులాలను గుర్తించి, వాళ్ళ కష్టాలను గుర్తించి, వాళ్ళకు దక్కాల్సిన గౌరవం, వాళ్ళకి దక్కాల్సిన హక్కులు, వాళ్ళ హక్కులను వాళ్ళకి ఇద్దామనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఈరోజు అసెంబ్లీలో దాన్ని ఆమోదించి దాన్ని చట్టంగా రూపొందించారు. సో ఇంత గొప్ప సీఎంని ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ కావాలా. బీఆర్ఎస్ ఏదో రీజన్ తెచ్చుకుంటాడు, బీజేపీ ఏదో రీజన్ తెచ్చుకుంటాడు. సో బేసిక్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ తెచ్చుకుంటారు. మహేష్ ఏమో ఆయన పేరు కూడా గుర్తుకొస్తలేదు, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్. బీసీలలో ముస్లింలను ఎందుకు చేర్చంటే మరి ముస్లింలను ఓసీలో కూడా చేర్చారు కదా. మీరు ఈడబ్ల్యూఎస్ కోటా ఇస్తారు కదా బీజేపీలు, దాంట్లో ముస్లింస్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా వస్తుంది కదా. సోయలెంట్ సన్నాసులకి తెలియదా? బీఆర్ఎస్ లో ఏదో మాట్లాడతారు. సో ఎప్పుడైనా సరే ఏనుగు పోయేటప్పుడు కుక్కలు మస్తు అరుతాయి. ఆ కుక్కలకు బెదిరింపు పడకుండా, కుక్కలకు భయపడకుండా ముంగడికి వెళ్ళిపోయే ఏనుగు రేవంత్ అన్న. సో ఆ ఏనుగు ఏం పడ్డ మేమంతా రేవంత్ అన్న సైనికులం ఉన్నాం. ఇకపై నుంచి మా వెనకబడ్డ తరగతులకు 42% రిజర్వేషన్ ఇచ్చిన రేవంత్ అన్నకి ఇకపై నుంచి ఏ నా కొడుకు ఏమన్నా చెప్పులు తీసుకొని కొడతాం. ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకోండి.